అందరికీ నమస్కారం అండి. ఏమ చెప్పే కథలకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. ఈరోజు అగ్రహారం కథలలో కథ పేరు పిన్ని. ఈ కథల రచయిత వేదుల సుభద్ర. పిన్ని కథలోకి వెళ్ళిపోదాం రండి. పాలసముద్రంలా అందంగా ఉంటుంది అగ్రహారంలో గోదావరి. మెల్లగా కదిలే మందాకిని. సాయంత్రం పూట గోదావరి ఒడ్డున నిలబడి చూస్తే కౌశిక వెనక పిల్లగాలికి చల్లగా తాళం వేసి పచ్చని తివాచీ పరిచినట్టు వరిచేలు వాటి వెనక మెల్లగా లోకాన్ని సెలవడుగుతున్న నీరెండ కిరణాల మధ్య మెరిసిపోతున్న సాయంకాలపు బాణుడు కనువిందుగా ఉంటాడు. కౌశికగా పిలువబడే గోదావరి ఒడ్డునే 2 రాములవారి గుళ్ళు. ముందు ఊరికి ఉన్నది చిన్న గుడి ఒకటే. తర్వాత పెద్ద వరదలు వచ్చి చిన్న గుడి కూడా మునిగిపోయే పరిస్థితి రావటంతో అప్పటి కరణం గారి భార్య సూర్యకాంతమ్మ గారు తూర్పు తిరిగి దండం పెట్టి, రామచంద్ర ప్రభు మమ్మల్ని చల్లగా చూడు, నీకు పెద్ద గుడి కట్టిస్తాను అని మొక్కుకోవటంతో ముందు వాన వరద, ఆ తర్వాత పెద్ద రాములవారి గుడి వెలిశాయి. మహదేవ శాస్త్రి గారు చిన్న రాములవారి గుడిలో పూజారి. రాములవారు చిన్నవాడు కాకపోయినా గుడి చిన్నదే, ఆదాయము చిన్నదే. చలువరాతి చపటాలు, గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవటానికి అమర్చిన ఇత్తడి కుళాయిలు, ఇలాంటి హంగులున్న పెద్ద గుడి ముందు చిన్న గుడి పోవటంతో ఆశ్చర్యం లేదు. నార చీరలతో వనవాసానికి వెళ్లే సీతారాముల్లాగే ఉంటాయి చిన్న గుడిలో విగ్రహాలు. కళ్యాణరాముడిగా తలుకులీనుతూ ఉంటాడు పెద్ద గుడిలో. శాస్త్రి గారికి ఒక్కర్తే కూతురు సుబ్బలక్ష్మి. తల్లి లేని సుబ్బుల్ని శాస్త్రి గారు ఉన్నంతలో గారాబంగా పెంచారు. చక్కని కనుముక్కు తీరుతో, తాచుపాము లాంటి బారెడంత జడతో లక్ష్మీదేవిలాగే ఉంటుంది. పాలసముద్రం లాంటి గోదావరి ఒడ్డునే గుడి దగ్గరే శాస్త్రి గారి నివాసం కదా, అందుకేనేమో చిన్న రాముల వారినే నమ్ముకున్న శాస్త్రి గారికి మామూలు రోజువారీ జీతం గడపటమే కష్టంగా ఉంది. 1 అర ఎకరం దేవుడి పొలం మీకే ఇస్తాను అని ధర్మకర్త గారు అనడమే కానీ ఇప్పటి వరకు చేసింది లేదు. ఏనాడు తన దేవుడినే ఏమీ అడగని ఆయన ధర్మకర్తని అడిగింది లేదు. తన గురించి దిగులు లేదు ఆయనకి. సుబ్బుల్ని ఓ ఇంటిదాన్ని చేస్తే చాలు అన్నదే ఆయన కోరిక. 9వ క్లాస్ తరువాత ఇంకా చదివించకపోవటంతో సుబ్బులు చదువు ఆగిపోయింది. పొలమైన చేతికి వస్తే అమ్మి పిల్ల పెళ్లి చేయవచ్చని ఆయన ఆలోచన. సుబ్బులు ఎంతో ఒద్దికైన పిల్ల. ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటుంది, కమ్మగా పాడుతుంది. చుట్టుపక్కల చిన్నపిల్లలను చేరదీసి వాళ్ళకి పాఠాలు చెప్తుంది. 3 ఇళ్ళ అవతల ఉండే సీతాలక్ష్మి గారు నేర్పిస్తే జాకెట్, పరికినీళ్ళు, కత్తరింపు నేర్చుకుని అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడని అడిగి తన బట్టలు తనే కుట్టుకుని వస్తుంది. 15 వెళ్ళి 16 రావటంతో శాస్త్రి గారికి కంగారుగా ఉంది. తెలిసిన సంబంధాలు ఉంటే చూడమని పేరయ్య గారికి చెప్పారు. ఓ రోజు ఆయన ఇంటికి వచ్చాడు మంచి సంబంధం తెచ్చానంటూ. శాస్త్రి గారు ఒళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతకటం అంటే ఇదే కదూ, పొడుం బిగుస్తూ అన్నాడు ఆయన. అంటే అర్థం కాక అడిగాడు శాస్త్రి గారు. సుబ్బులకి దివ్యమైన సంబంధం ఊర్లోనే ఉంది కదా మరి అన్నారు. ఎవరండి వరుడు శాస్త్రి గారు అడిగారు. మీ దేవుడి పేరే చిన్నరాయుడు. ఆ పేరు విన్న శాస్త్రి గారి ముఖం ముడుచుకుపోయింది. చిన్నరాముడా, చూస్తూ చూస్తూ 2వ పెళ్లివాడికి ఎలాగండి ఇవ్వటం అన్నాడు. అదేం మాట శాస్త్రి గారు, పిల్లలంటే ఉన్నారు కానీ చిన్నరాముడికి పెద్ద వయసేమీ కాదు. 3 ఆడపిల్లలు ఓ 3-4 ఏళ్లలో వెళ్ళిపోతారు. ఇంకా మిగిలింది 1 పిల్లాడు. రాముడికి ఉద్యోగం లేకపోతేనేం లంకంత కొంప, వెనకాల కొద్దిగా కొబ్బరి తోట, తిండికి బట్టకి లోటుండదు కదా పిల్లకి అన్నారు. కేవలం 3 పూట్ల భోజనం, కట్టుకోవటానికి ఓ 4 జతల బట్టలు ఉండటమేనా పెళ్ళంటే అని అడగాలని శాస్త్రి గారికి తోచలేదు. తనక వయసు అయిపోయింది. ఏదైనా జరగరానిది జరిగితే పిల్లగతేమిటి? ఎంత చక్కదనం ఉంటే మాత్రం ఆ పేద తండ్రి ఇంతకంటే ఏమి చేయగలడు అన్న ఊహే అతని మనసులో సుడిగుండంలా కదలాడింది. అదే బహుశా ఆయనతో దీనికి సరేననిపించింది. అలా తన 16వ ఏట పిల్లకి పిన్నిగా చినరాయుడి భార్యగా అతని ఇంట్లో కాలు పెట్టింది సుబ్బులు. ఏం చూసి ఈ సంబంధం తెచ్చావు నాన్న అని మాత్రం అడగకు తల్లి, ఈ అశక్తుడిని మన్నించు అని తండ్రి కళ్ళనీళ్లు పెట్టుకుంటే అనునయంగా అంది. ఊరుకోండి నాన్న, నేను పెళ్లి చేసుకుని ఇంకో ఊరు వెళ్ళిపోతే మిమ్మల్ని చూసుకోవటానికి ఎవరుంటారు? అందుకే రాముడు ఇలా ఏర్పాటు చేశాడు అని నవ్వింది. తల్లి లేని ఆడపిల్లలు తండ్రికే తల్లులవుతారేమో. తనకన్నా 4 ఏళ్ల చిన్న వయసుతో మొదలుపెట్టి 4 పిల్లలు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన అక్కర్లేని కబుర్లు ప్రభావం పెద్ద పిల్లలిద్దరిలో కనపడినా చిన్న వాళ్ళిద్దరూ తొందరగానే కలిశారు ఆమెతో. ఎప్పుడైనా వెళితే ఎవరింటికైనా పౌరోహిత్యానికి
వెళ్ళడం, లేకపోతే హాయిగా తిని పనుకోవటం మాత్రం తెలుసు చినరాయుడికి. ఈ పూట భోజనం అయింది సరే, రాత్రికి ఎలాగా అన్న ఆలోచనే లేదు, బాధ్యత లేదు. ఆడదిక్కులేని సంసారం చుక్కాని లేని నావలాగే ఉంది. వంట భారం పూర్తిగా తప్పించినందుకు పెద్ద పిల్లలిద్దరూ కూడా కొద్దిగా మారారు. పట్టుబట్టి అందరినీ స్కూల్లో వేసింది. వాళ్ళతో పాటే చదివేది, ఆడేది, పాడేది. అట్ల తద్ది వస్తే అందరికీ చేతిలో బంతి ఆకు వేసి గోరుంటాకు పెట్టేది. ఇంటి వెనక తులసికోట దగ్గర పెద్ద పెద్ద గళ్ళు గీసి పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడేది. ముందున్న పందిరి మీద సన్నజాజి, విరజాజి కలిసి పూసిన పువ్వులన్నీ మాలగుచ్చి పిల్లలకి పెట్టి తను పెట్టుకునేది. స్కూలు పని మాత్రం ఖచ్చితంగా చేసేలా చూసేది. కరెంటు లేని ఆ ఇంట్లో లాందరు వెలుతురులో చదివించేది. వాళ్ళకు రాకపోతే తనే బొమ్మలు గీసిచ్చేది. పిన్ని అని పిలిచినా అక్క అని పిలిచినట్టే అనుకునేది. ఆడపిల్లలు సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టుకుని మొగలి పువ్వంటి మొగుడిని ఇయ్యవే అని ముసిముసి నవ్వులతో పాడుతుంటే కళ్ళల్లో సన్నని నీటి తెర ఉన్న పైకి తను నవ్వేసేది. 4 ఏళ్ల కాలం గడపటానికి అట్టేసేపు పట్టలేదు. ఇదేం పిల్లమ్మ, సవతి పిల్లల్ని ఇంత ప్రేమగా చూసుకుంటారా, చూద్దాం ఇదన్నాల్లో, దానికి ఒకడు పుడితే తెలుస్తుంది అని అమ్మలక్కలు నోరు పారేసుకున్నా పట్టించుకోలేదు. తనకి ఒక కొడుకు పుట్టినా సరే వాడిని వాళ్ళతో సమానంగానే చూసింది. పక్కింటి పిన్నిగారు సమయం చూసి 2-3 సార్లు చూడు సుబ్బులు, లోకంలో ఎక్కడైనా తన్ను మాలిన ధర్మం ఉండదు కదా, పిల్లల గోలలో పడి నీ సంగతి నువ్వు మర్చిపోకూడదు. వాళ్ళు అమ్మ నగలుండాలేమో ఏవో, అవి తీసి జాగ్రత్త చేసుకో, పిల్లల్ని కొద్దిగా అదుపులో ఉంచు అని ఇలా ఏవో చెప్పబోతే పిన్నిగారు, చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాను, తల్లి విలువ ఏమిటో నాకు తెలుసు. వాళ్ళకి తల్లినయ్యేంత వయసు అనుభవము లేకపోయినా నా చేతనైనంతలో మీలాంటి వారి సలహాలతో వాళ్ళకి వీలైనంత మంచి చేయాలని నా తాపత్రయం. మీరే ఇలా అంటే ఎలా చెప్పండి అని ఆవిడ నోటికి తాళం వేసేది. రాను రాను చినరాయుడి బద్ధకం మరీ పెరిగిపోయింది. ఆదాయం లేకపోయినా ఆరునొక్కరి భోజనానికి అన్నం కావాలి కదా, అందుకే ఊర్లో వాళ్ళకి జాకెట్లు కుట్టడం మొదలుపెట్టింది. పక్కగా ఉన్న 2 గదులు వాసరా అద్దెకి ఇచ్చింది. కొబ్బరికాయలు అమ్మిన డబ్బులు, అద్దె డబ్బులు రాముడు సంపాదించే దానితో సంసారం గడిపేది. తను సంపాదించేది మాత్రం వేరే దాచి ఉంచేది, పిల్లల అవసరానికి. ఆడపిల్లల అవసరాలు చెప్పి రావు కదా, పిల్లలతో కలిసి పెరట్లో కూర మొక్కలు పెంచేది. డబ్బుకి వెతుక్కునే రోజుల్లో పెరట్లో పండిన కందట్లో పెసరట్లు వేసి అన్నంతో పాటు పెట్టేది. తనకి సంబంధం తెచ్చిన పేరయ్య గారు మళ్ళీ వచ్చి పెద్ద పిల్ల భవానికి చక్కటివాడు అంటూ ఒక 2వ పెళ్లివాడిని తీసుకువస్తే మా పిల్లలకి చచ్చిన 2వ పెళ్లి సంబంధాలు చెయ్యము అని చెప్పేసింది. తీరుగా 18 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేస్తే మిమ్మల్ని పేరయ్య గారిని కూడా జైలులో పెడతారు అంటూ శారద చట్టం గురించి మీకైనా తెలియదుటండి అని శాస్త్రి గారిని నిలదీసింది. ఏం పెట్టి చేస్తావు అందరికీ పెళ్ళిళ్ళు, ఇలా గుమ్మంలోకి వచ్చిన సంబంధాలను కాదంటే అని చినరాయుడు దెబ్బలాటకు దిగాడు. ఏది లేకపోతే హాయిగా మనతోటే ఉంటారు, అంతేకాని ఇది మాత్రం కుదరదు. అయినా వాళ్ళకంటే మనకి ఏది ఎక్కువ కాదు. వాళ్ళ చదువులకి పెళ్ళిళ్ళకి అవసరమైతే తోట ఇల్లు కూడా అమ్మేద్దాం, అంతేకాని పిల్లలకి మంచి కానిదేది చేయడానికి వీలు లేదు అని తిరిగి వాదించింది. పెద్ద పిల్లకి 18 ఏళ్ళు నిండాక తన దూరపు బంధువు అక్కవలస అయ్యే సులోచన కొడుకు అమలాపురంలో స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్న శంకరానికి కుదిర్చి పెళ్లి చేసింది. చిన్నపిల్లకి బొమ్మలు చేయటంలో శ్రద్ధ చూసి అల్లుడితో చెప్పి డిప్లొమా చేయించింది. అది అవ్వగానే ఆ పిల్ల ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది. ఉద్యోగం చేస్తున్న పిల్లకి పెళ్లి కావటానికి పెద్ద కష్టం కాలేదు. 3వది శారద, నిజంగానే చదువుల శారద. అల్లుళ్ళ సలహాలతో ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకిచ్చే స్కాలర్షిప్ సంపాదించి డిగ్రీ చదివించింది. అదయ్యాక పిల్ల పోటీ పరీక్ష రాసి LICలో క్లర్కుగా ఉద్యోగం తెచ్చుకుంది. పిల్లాడిని మాత్రం ఇంజనీరింగ్ చెయ్యాలని సుబ్బులి సంకల్పం. నీకేమైనా వెర్రేమిటే, ఇంజనీరు చదువు అంటే మాటలా అంటున్న చినరాయుడిని మీరేం మాట్లాడకండి, ఇవన్నీ ఎలా జరిగాయో అది అలాగే అవుతుంది అని అతని నోరు మూయించింది. పిల్లల అమ్మ నగల్లో ఆఖరుగా మిగిలిన గాజుల జత అమ్మేసి మరీ పిల్లాడికి ఫీజు కట్టింది. వాడు కాలేజీ ఫస్ట్ అయినా పాస్ అయ్యి స్టేట్ గవర్నమెంట్
లో జూనియర్ ఇంజనీర్గా చేరినాడు. ఆనందంతో ఎగిరి గంతేసింది. పిల్లలకి ఇన్ని చేశావు, నీ కొడుక్కో అని పక్కింటి పిన్నిగారు అడిగితే ఒకటే మాట చెప్పింది, నా కొడుక్కేమీ అనాథ కాదు, 3 అక్కలు 1 అన్నయ్య ఉన్నారు వాడికి అని. మూడో పిల్ల శారద పెళ్లిలో సుబ్బలక్ష్మి పుట్టినరోజుకి భవానీ పట్టుచీరతోనూ, మిగతా 2 ఆడపిల్లలు 1 గాజుల జతతోనూ, పెద్ద పిల్లాడు మాధవ మెడలోకి బంగారం గొలుసుతోనూ వచ్చి, అమ్మ తమ్ముడిని నాతో తీసుకుపోతాను, కాకినాడలో మంచి స్కూల్లో చేరుద్దాం, వాడు నాకంటే బాగా చదువుకోవాలి అని మాధవ అన్నప్పుడు, మా అమ్మ అయినా సరే మాకింత చేసేది కాదు, ఏం పుణ్యం చేశామని మాకు దేవుడు ఈ అమ్మ కాని అమ్మని ఇచ్చాడు అని వాళ్ళు నలుగురు కౌగిలించుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే, అప్పుడు నిజంగానే పెద్దవాళ్ళు ప్రయోజకులు అయిన పిల్లల్ని చూసి ఆనందంతో ఏడిచింది వాళ్ళ పిన్ని సుబ్బలక్ష్మి. ఇంతేనండి కథ సమాప్తం. కథ ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో పెట్టండి.